గురుభ్యో నమ. మనము యోగ సిద్ధి పదంలో యోగ సాధనలో జయాపజయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగముగా భగవద్గీత 6వ అధ్యాయం 45వ శ్లోకంలో ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధంతో యాతి పరాం గతిం. సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వమును పొంది అంత్యమున పరమగతి పొందును. ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా అభివృద్ధి అనేది సాధనపై ఆధారపడి ఉంటుంది. జన్మించిన శిశువుకు మద్యం త్రాగటము, పొగ పీల్చడం వంటివి తెలియవు. కానీ సహవాసంలో తాగుబోతుగానో పొగ పిలిచేవాడితోనో మారగడం జరుగుతుంది. సాంగత్యం అనేది ఎంతో అవసరం. సంఘాత్ సంజాయతే కామః. ఉదాహరణకు అనేక వ్యాపార సంఘాలు కలవు. అటువంటి సంఘాలలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో చూచినను సాంగత్యం అనేది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక చైతన్యాన్ని అభివృద్ధి చేసుకున్నటకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని మనము ఆశ్రయించాలి. ఇందులో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఎలా సాధించాలో బోధించబడును. హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయుట అత్యంత శ్రేయస్కరము, మిక్కిలి సరళమైనది కూడా. పిల్లలు పాల్గొనవచ్చు. ఎటువంటి పూర్వ అనుభవం కానీ ఎటువంటి విద్యా అర్హతలు కానీ అవసరం లేదు. కృష్ణ చైతన్య సంఘంలో చేరి కృష్ణ చైతన్యవంతులు కావాలని మాత్రమే మన యొక్క సంకల్పము ఉండాలి. దేవాది దేవుడు భగవానుడు దివ్యుడు. అతని ధామం కూడా దివ్యమైనది. ఎవరైనా ఆ ధామంలోకి ప్రవేశింపదలిస్తే వారు కూడా పవిత్రులై ఉండాలి. అది సహజ పద్ధతి. మనం ఏదైనా ప్రత్యేక సంఘంలో చేరాలంటే మనం అది కొన్ని అర్హతలను కలిగి ఉండాలి కదా. అలాగే మనం భగవద్ధామాన్ని చేరుకుంటూ కూడా కొన్ని అర్హతలను సాధించవలసి ఉంటుంది. అది భౌతికంగా మనము కలుషితం కాకూడదు. ఆ కలుషితం ఏమిటి? హద్దులు లేని ఇంద్రియ భోగము. మనము ఈ కలుషితమైన భౌతిక ఇంద్రియ భోగం నుండి విముక్తిని సాధించగలిగితే భగవద్ధామంలోకి ప్రవేశించుటకు యోగ్యులమవుతాము. ఈ విముక్తి మార్గాన్ని, భౌతిక కలుషితాలను తొలగించే మార్గాన్నే యోగము అంటారు. యోగా అంటే ధ్యానంలో కూర్చొని ఇంద్రియ తృప్తిని కొనసాగించడం కాదు. రోగ నివారణ కొరకు ఎలాగైతే వైద్యుని సలహాను పాటించవలసి ఉంటుందో ఆ విధంగా భగవద్గీతలో చెప్పబడిన 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలోని యోగ సాధన పద్ధతి సూచించబడింది. భౌతిక కాలుష్యం నుండి విముక్తిని సాధించుటకు శ్రీకృష్ణుడు తెలిపిన పద్ధతిని ఆచరించవలసి ఉంటుంది. అట్లు నడుచుకున్నట్లో విజయం సాధిస్తే భగవంతునితో మనము సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోగలము. భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోగల పద్ధతియే కృష్ణ చైతన్య మార్గము. చైతన్య మహాప్రభువు అందించిన గొప్ప వరము ఇదియే. ఈ పద్ధతి ప్రత్యక్ష మార్గమే కాకుండా వెంటనే చేరుకోగలిగేది మరియు అనుభవపూర్వకమైనది. ఎట్టి యోగ్యత లేకుండా సంఘంతో సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా వారు కృష్ణ చైతన్యంలో పురోభివృద్ధిని సాధించగలరు. ఈ యుగంలో అల్పాయువు గల ఈ రోజులలో సమయం అధికంగా తీసుకునే యోగా పద్ధతులు సామాన్య జనులకు తోడ్పడవు. కలియుగంలోని జనులు మిక్కిలి దురదృష్టవంతులు. చెడు సాంగత్య ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగించే హరినామ సంకీర్తన పద్ధతి ఆదేశించబడింది. శ్రీకృష్ణుడు తన దివ్యనామ రూపంలో ఉండును. అతని నామాన్ని వినినంతనే మనం అతనితో సంబంధాన్ని ఏర్పరచుకోగలము. కేవలం కృష్ణ 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 అనే నామాన్ని వినినంతనే ఈ భౌతిక కాలుష్యం నుండి విముక్తిని సాధించగలము. భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకంలో ఏషాం త్వస్తగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకర్మలను వనరించుచు పాపములను పూర్తిగా నశింపు చేసుకొని మానవులు ద్వంద్వమోహముల నుండి విడిపడిన వారై నా భక్తియుక్త సేవ యందు దృఢ నిశ్చయంతో నెలకొనెదరు. ఒకరు కృష్ణ చైతన్యంలో స్థిరముగా నెలకొని ద్వంద్వాలకు దూరమై పుణ్యకర్మలను మాత్రమే ఆచరించాలని గట్టిగా చెప్పబడింది. మనస్సు చంచలమొకటి చేత ద్వంద్వాలు ఎల్లప్పుడూ ఏర్పడుతున్నది. నేను కృష్ణ చైతన్యవంతునిగా మారాలా లేదా చైతన్యంలో నెలకొనాలా అని జీవుడు ఎప్పుడు సంశయంలో ఉండను. ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఒకరు పూర్వజన్మ పుణ్యకర్మలకు ఫలితంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడు అతని చైతన్యము స్థిరమై నేను కృష్ణ చైతన్యంలోనే ఉండాలి అనే స్థిర నిర్ణయములకు వచ్చును. ఈ జన్మలో పూర్వజన్మలో కానీ
పుణ్యకర్మలను ఆచరించామా లేదా అనేది అంతగా ఆలోచించవలసిన విషయం కాదు. హరే కృష్ణ మహామంత్రము ఎంత శక్తిమైందంటే అది వెంటనే పవిత్రతను చేకూర్చును. మనం దృఢ నిశ్చయాన్ని కలిగి మున్ముందు ఏ విధంగానూ పాపకర్మలలో చిక్కుకొనరాదు. అందుకే ఈ సంఘంలో ఎవరైతే దీక్ష తీసుకోవాలి అనుకుంటారో వారు మాంసాహారము, మత్తు పదార్థాలు, జూదము, అక్రమ సంబంధాలు నిషేధాలు, ఈ 4 నియమాలను పాటించడం ద్వారా ఎవరైనాను అన్ని రకాల పాపాల నుండి వెంటనే విముక్తులు అగదురు. 4 నియమాలను పాటించడం ద్వారా భౌతిక కాలుష్యాలు తొలగుతుంది. తిరిగి కలుషితం కాకుండా మనము జాగ్రత్త పడాలి. భౌతిక కాలుష్యము ఈ 4 దుర అలవాట్లతోనే ప్రారంభమవుతుంది. మనం వీటిని నియంత్రించగలిగితే కలుషితం అనే ప్రశ్న ఉండదు. కనుక మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించగానే అది మనలను విముక్తులను చేయును. కనుక తిరిగి 4 దురలవాట్లలో పాల్గొని నామాన్ని జపించి దాని నుండి విముక్తి పొందాలని భావించరాదు. అది భగవంతుడిని మనము మోసం చేసినట్లు అవుతుంది, అంగీకరింపబడదు. కాబట్టి మనము ఈ 4 దురలవాట్లను వదిలివేయుటకు ప్రయత్నము చేయాలి. ఒకవేళ మనం పాపాలకు దూరంగా ఉన్నట్లయితే మంచిదే, కానీ పాపాలను తిరిగి చేయకూడదు. ప్రాయశ్చిత్తానికి అర్థము నేను అనేక పాపకార్యాలను చేశాను అని పశ్చాత్తాపం చెందినచో ఎందుకు మరలా తిరిగి పాపకార్యాలను చేయకూడదు కదా. అందుకు కొంత వివేకము అవసరం. ఎవరును ప్రాయశ్చిత్తంతో తాము పాపయుక్తమైతమని భావించి తిరిగి పాపాలు చేయవచ్చునని భావించకూడదు. ప్రాయశ్చిత్తం అనే దాని ఉద్దేశం మనం ఏం నియంత్రణ లేకుండా పాపకార్యాలు పాల్గొనచో కలుషితమవుతామని గ్రహించాలి. ఆహారం కూడా శాస్త్ర విధులను అనుసరించి సరి అయిన విధానంతో భగవంతునికి నివేదించబడినదై ఉండాలి. అలాగే రక్షణ అనేది కూడా అర్జునుడు బోధించినట్లుగా ధర్మసమ్మతమై ఉండాలి. ఈ విధముగా కలుషితం కాకుండా మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. మరణ సమయం వరకు పవిత్ర జీవనాన్ని కొనసాగిస్తే తప్పక భగవంతుని ధామాన్ని చేరుకోవచ్చు. పూర్తి కృష్ణ చైతన్యవంతులు ఈ శరీరం విడిచిన తరువాత తిరిగి భౌతిక లోకానికి రానవసరం లేదు అని భగవద్గీత 4వ అధ్యాయం కర్మ సన్యాస యోగము 9వ శ్లోకంలో చెప్పబడింది. జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మించక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు అని చెప్పబడింది. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.